నడుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. ఈ ఎఫెసీల పత్రిక ఎప్పుడు రాశారంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు, దాదాపు ఆయన మరణించిన తర్వాత 200 సంవత్సరాలు అనుకో, 100 అనుకో, ఆ దినాల్లోనే పౌలు ఏం చెప్తున్నాడంటే ఎఫెసీ సంఘానికి ఏ మంచిగా అన్నాడు, మరి ఈ దినాలు అప్పుడే చెడ్డయి కాదంటే మరి ఇప్పుడు రోజులు చాలా మంది చెప్తూ ఉంటారు రోజులు బాగలేదమ్మా, రోజులు అని చెప్పి రోజు సూర్యుడు రావాల్సిన టైంలో వస్తున్నాడు, వెళ్ళాల్సిన టైంలో వస్తున్నాడు, జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లో ఎలా జరిగిందో ఈ రోజుల్లో అట్లా జరుగుతుంది. కానీ రోజులు బాగోలేదు, దినములు చెడ్డవి అంటే రోజులు కాదు, మనుషులు బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు, మనుషుల యొక్క ఆలోచన బాగోలేదు, మనుషుల యొక్క ప్రవర్తన బాగోలేదు. ఈనాడు ఉన్న పాపము అస్సలు బాగోలేదు అని. హల్లెలూయా. ఆ 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు దినములు చెడ్డయి అన్నా అంటే మరి ఇప్పుడు ఈ రోజులు ఎంత భయంకరంగా ఉంటాయి. వాయవాసం ఉందా, వయసుతో సంబంధం ఉందా? దేవుడు పెట్టారా? పాపం విస్తరించిపోయింది. దేవుడు పెట్టారా? ఆ రోజుల్లోనే ఎంతో చెడ్డ దినాలయ్యా అని పౌలు చెప్తున్నాడంటే ఈ దినాలు ఇంకెంత భయంకరంగా మంచిగా మారిపోయా. కథలు అంటారు, మేము ఉన్న రోజులే మంచి రోజులు, మేము బతికిన రోజులే మంచి రోజులు. ఆ రోజుల్లో ఎంత పులు లేదు, అసూయ లేవు, చావులు లేవు, మంటలు లేవు, దొంగతనాలు లేవు. అంతా కలిసిమెలిసి ఉన్నాం, ఐక్యతతో ఉన్నాం, సమాధానంతో ఉన్నాం, ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉన్నాం. దేవుడు పెట్టారా? ఆ దినాలే బాగుండి అని చెప్తూ ఉంటారే. ఆ దినాల మీద ఇప్పుడు జీవించున్న ఈ దినాలు ఎంత బాగుండయో కూర్చున్న మనందరికీ తెలుసు. హల్లెలూయా. అందుకనే పౌలు ఆ రోజు రాపించాడు. ఏమని చెప్తున్నా అంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. రేపు జరిగే ఉపవాస ప్రార్థనల సమయాన్ని ఎంత మాత్రం పోనించుకోకూడదు. సమయం పోయిందా మళ్ళీ రాదు. మనం ఉంటామో లేదో తెలియదు. రెండు అసలు ఇంకా అవకాశం దొరికిద్దో లేదో పెట్టుకో. ఒక టైం అంటూ దేవుడు ఇస్తాడు, ఒక సమయం ఉంటుంది ఒక వ్యక్తికి. ఆ సమయంలోనే దేవుడి చేత పట్టబడాలి. దేవుడు జక్కయ్యకు ఒక సమయం పెట్టాడు. ఆ సమయానికి అక్కడికి వెళ్ళాడు, ఆ సమయానికి అక్కడ మనసు పెట్టాడు, ఆ సమయాన్ని యేసు ప్రభువుని అతన్ని కన్సిడర్ చేశాడు. దేవుడు పెట్టారా? తూరు సీదోనులో అనేక సార్లు ప్రభు ప్రకటించాడు, కానీ వాళ్ళు మాట లేదంట, ప్రభువుని లోబడలేదంట. దేవుడు పెట్టారా? ఇశ్రాయేలుకి సువార్త ప్రకటించాడు, కానీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదని మళ్ళీ చెప్పొచ్చాడా? చెప్పలా. ఆ సమయము అందుకని దేవుడు చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని ఏం చేయాలి తెలుసా? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది సేవలోనైనా, పరిచర్యలోనైనా, రక్షణలోనైనా, ఆత్మీయ జీవితంలో పొందాక దేవుడు అవకాశాలు ఇవ్వడం. అదే మంచి అవకాశం దొరికింది అంటే మన పొందాక వచ్చింది ఏంటి? ప్రభువుని ప్రియమైన దేవుడు పెట్టారా? అందుకని దేవుడు చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయొద్దు. ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ రెండు సంపాదించుకోవడం. ఒకటి వయసు, 2 కాలం. వయసు అయిపోయినాక మళ్ళీ వయసు రాదు, సమయం దాటిపోయినాక మళ్ళీ సమయం రాదు. ఆ తల్లిగారు వస్తుంటే మనకు ఇడ్లీలు వేసారు. రమణం గారేనావా? బుజ్జమ్మ గారు అలాగే వచ్చారు. బుజ్జమ్మ నేను అప్పుడు పొద్దున్నే వచ్చేవాళ్ళని ప్రార్థన. మీరు స్వప్నాలు కూడా రాట్లేదు ఉన్నప్పుడు నాకు పొద్దున్నే టిఫిన్ పంపించేది. ఇడ్లీ నాకు, ఆవిడికి, ఆంటీకి టిఫిన్ పంపించేది. డ్రింకులు 2 టిఫిన్. మీరు ఎవరు అప్పుడు ఎవరు రాట్లా
టిఫిన్ పంపించేది, పెట్టేది. నాకు ఒకసారి వచ్చాయా నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పింది. అప్పుడు పెట్టాం. మరియా వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ తీసుకునేది ఇక్కడ తీసుకున్నారు. చెప్పాం, అమ్మ భుజం గారు రండి తీసుకుందంటే మా పిల్లలు మా ఆయన గారు టిఫిన్ అయ్యాను. అమ్మ ఇంకా ఏముంది, ఈ వయసుకు వచ్చావు, ఇంకేముంది, నీకు ఇబ్బంది ఏం లేదు కానీ మాట్లాడావు. లేదులే అయ్యా, ఈసారి వచ్చే సంవత్సరం వస్తాలే గారు. మేమైనా ఒక మాట చెప్పగలుగుతాం, రమ్మని అడగగలుగుతాం, బద్దీలు ఆడగలుగుతాం. వీళ్ళే మన కొబ్బరిలో తిరుగుతున్నారని మీరు తిట్టుకున్నా 1-2 సార్లు రాగలుగుతాం. కానీ మాకు ఎంతో కొంత ఉప్పు కారం తింటున్నాం కదా, అనిపించింది అనుకో, మాట్లాడాను, బతిలాడే చెప్పాను, ఈసారి వస్తాలే అమ్మ, రైట్ సరే అమ్మాను. వచ్చేది అప్పుడప్పుడు వచ్చేది, కూర్చునేది. ఒకరు నాకు తెలియదు అసలు చనిపోయిన సంగతి. నేను ఒక ఆదివారం వచ్చి పడి చెప్తున్నాను, మీరు చెప్పారు హార్ట్ అటాక్ వచ్చి కూర్చున్నట్టే పడి చనిపోయింది. అయ్యా పరలోకానికి వెళ్ళవలసిన, రక్షణ తీసుకోవలసిన లోకానికి వచ్చి నాకు అప్పటి నుంచి గట్టి నమ్మకం. సమయాన్ని పోనీయకూడదు. యేసుప్రభు అంటే భయంకరమైన ఏమీ లేదు అక్కడ. నువ్వు సొంత రక్షకుడు అంగీకరించడమే. నీ బొట్టు కట్టు ఏమి తీయక్కర్లా, ఇదంతా తీశారు. తీమన్నారా? చెవులు గాజులు తీసావు, నువ్వు చేతుల వరకు వేసుకుంటాం, మెడల వరకు వేసుకుంటాం. ఇదే చెవులు గాజులు వేసుకుంటాం. వాళ్ళు చేసుకుంటాయి, వీళ్ళు చేసుకున్నారు. ఇవన్నీ ఎవరు చేసుకోమన్నాడు? మేము చేసుకోమన్నా? చేసుకోక్కర్లా. బొట్టు ఎవరు బొట్లు ఇవన్నీ సెకండరీ, ఇవి తర్వాత. అసలు ఫస్ట్ యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొందు. హల్లెలూయా. ఈ ఆచారాలు పద్ధతులు, కొన్ని అన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని విగ్రహారాధమైన ఆచారాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల సంబంధమైన ఆచారాలు ఉన్నాయి, దేశ ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలను పక్కన పెట్టేసాయి. ఇవి అది తర్వాత సెకండరీ. అవి చేసుకుంటాం చేసుకోవడం ఎవరి ఇష్టం? మన వ్యక్తిగత ఇష్టం. దేవుడు బిడ్డలారా, అందుకనే పౌలు చాలా క్లియర్గా చెప్తాడు. అలంకరణ విషయం కానీ, భార్యాభర్తల విషయం కానీ, అసలు ఎలా నడుచుకోవాలనే విషయం కానీ, అసలు ఆజ్ఞ కాదు ఇది, కేవలం సలహా. ఆజ్ఞ కాదు, నిర్ణయాలు మనవి. తీసుకోవద్దు, తీసుకున్నాక ఏం చేయద్దు? వెనక్కి తిరగద్దు, ఒకవేళ ఏదన్నా ఉంటే ఎవరు చెప్పాలి? గడి చెప్పాలి. ఎంత మించి చేస్తే అది గొప్ప ఘోరమైన పాపం. దేవుడు ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి ఈ యొక్క ఆటంకాలు ఉంటాయి. అలా ఇలా చేయాలంటే, అలా చేయాలంటే, వాళ్ళు అలా చేశారంటే, ఎలా 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 చేసినా ముందు నీకు కావాల్సింది మారు మనసు, బాప్తిస్మం. హల్లెలూయా. ఇవన్నీ సెకండరీ. అది నీ భక్తి విశ్వాస పరిమాణం చొప్పున పెంచుకుంటాం. దేవుని బిడ్డలారా, అది నువ్వు భక్తులు పెరిగిన కాడి నుంచి పెంచుకుంటావు. మీకు అర్థం ఉంటా చెప్తా. స్కూల్కి వెళ్ళేప్పుడు ఫస్ట్ ఏం పట్టుకెళ్తారు? పలక పట్టుకెళ్తారు. అది ఫస్ట్ స్టార్టింగ్. అది అని పలక పట్టుకెళ్ళాలి. ఆ బ్యాగ్ పట్టుకెళ్తాను పుస్తకాలతో, ఆ ల్యాప్టాప్ పట్టుకెళ్తాను. నేను పట్టుకెళ్తానంటే నీ పలకే, నీ స్టేజ్ పలక ప్రజెంట్, నీ పలక పలకం దాన్ని. ఆ తర్వాత ఏంటి? ఒక పుస్తకం. దానికి ఏంటి నెక్స్ట్? పెన్సిల్. అది 2-3 ఏళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 4 పుస్తకాలు. అప్పుడు అడుగు పెన్ను. అది కొద్దిగా 8th 9th వచ్చాక ఇప్పుడు ఏమంటున్నారు అడిగి? ట్యాబు. కానీ ఇంటర్మీడియట్ దాటినాక ల్యాప్టాప్. ఎలా వెళ్తాడు? కానీ నువ్వు రావడం నాకు ల్యాప్టాప్ ఏమంటే, నేను రావడం గొప్ప అయిపోతాను, నేను అన్ని పీకి పక్కన పెడతాను, అది ఆకలా చేస్తా, ఎలకలా చేస్తా, తలకిందులు చేస్తా, పడేస్తానంటే మీరు బాధులు అడిగే పసిపిల్లలే కానీ బలమైన ఆహారం తినేవాళ్ళు
మళ్ళీ అమ్మ ఇద్దరా దేవుడు వెళ్ళారా. అందుకని దేవుడు చెప్తాడు, దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవి. అసలు రోజు బాగోలేదు, ఇవాళ ఉంటాడు రేపు ఉంటాడు గ్యారెంటీ లేదు. అసలు అమ్ముకోవడం పద్ధతి. గుడికొచ్చి కూడా ఇంకా బాధ్యత తీసుకోకుండా దేవుడు అంటే నమ్మకం ఉంది, దేవుడు అంటే విశ్వాసం ఉంది, ఇంకా దేవుడి దగ్గర రాకుండా ఉండేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆనందం బాధ తెలిసి ఉండి కూడా దేవుని శక్తి తెలిసి, దేవుని మహిమ తెలిసి, దేవుని బలం చూసి పరలోకానికి వెళ్తాము, పరలోకం నుంచి చేర్చబడతామనే విశ్వాసం కలిగిన వారు కూడా రక్షణ దూరంగా ఉండడం అస్సలు మంచిది కాదు. దినములు చెడ్డవి కనుక ఇక ఈ సమయాన్ని పోనివ్వరు. హల్లెలూయా. ఈ సమయాన్ని అసలు పోగొట్టుకోమని దయచేసి. నేను ఎందుకు చెప్తున్నాను, బదిలాలు చెప్తున్నాను. ఈ సమయాన్ని పోగొట్టుకోమని. మన ఇంట్లో వారిని ఈ సమయాన్ని పోగొట్టుకునే విధంగా మనం ప్రవర్తించవద్దు. నెక్స్ట్ ఇయర్ కొంటామో లేదు, ఎందుకు కొంటావులే అయ్యా, ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదు, ఉంటే తీసుకుంటావు లేకపోతే ఎక్కడికి వెళ్తావు గడి చెప్పాలి. వెళ్తావా? తెలిసి నేను అక్కడ పంపించకూడదని మా బాధ. నువ్వు అనుకుంటావు వీళ్ళేంటి జిడ్లు అదులుకున్నారు అనుకుంటావు. నువ్వు జిడ్లు కాదు, నీ ప్రాణము దేవుని హస్తంలో పెట్టాలని మా ఆశ. హల్లెలూయా. దేవుని చేతిలో పెట్టాలి, దేవుడిలో నిన్ను పెట్టాలి, దేవునికి అప్పగించాలి. దేవుని కృపకు అప్పగించినట్లయితే ఆయనే మారుస్తాడు మన జీవితాన్ని. గమనించండి. అందుకని ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. భయంకరమైన దినాలు. ఏ నిమిషం ఏ వార్త వినవలసి వచ్చిందో, ఏ నిమిషం ఏం వినాలో తెలియక భయపడిపోతుంది. క్షేమం అనేది ఎక్కడ లేదు, క్షేమంగా రావడం అనేది లేదు. మేము మొన్న కాలేజ్కి వస్తుంటే వారం టర్నింగ్లో ఒకడు జస్ట్ అలా గీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం నల్లగా అయిపోయింది సైడ్ అంతా. అదే పొద్దుగా ఒక ఇంచు వదలకు వచ్చి ఉంటే డ్రైవర్ పక్కన నేనే ఉన్నాను, నా పక్కన గీసుకెళ్ళాడు, ఓ పక్కన తోసేసేవాడు. అంతే, ఆగడం కూడా ఆగడం గీసేసి. వాళ్ళని ప్రార్థనకి వెళ్ళాలని ఉంది, వాటిలో తప్పించావు, లేకపోతే ఓ పక్క తోసేసేది, నా పక్క తోసేసేది. అమ్మగారు రమ్మంటారు, వాడు నా మీదకి వచ్చేసాడు. ఎప్పుడు ఎవరు ఉంటారో, వచ్చే సంవత్సరానికి నేను ఉంటాను, నువ్వు ఉంటావు, ఏం జరిగిద్దో, ఎప్పుడు తీసుకున్నావు లాంటి అప్పుడు. ఈ సమయము, ఈ దినమును దేవుడు మనకి అప్పగించాడు. హల్లెలూయా. పిల్లలతో ప్రార్థన చేస్తూ ఉదయకాలం వచ్చి ఎన్ని సమస్యలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, ఒకళ్ళు చేసినా ఒకళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలు దేవుడు వ్యర్థంగా పోయిద్దని మనం అనుకుంటున్నాం, కానీ వాడిని దేవుడు. గమనించండి. అందుకని దేవుడు చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. చదువు. పోనీయక ఏం చేసుకుంటున్నాడు? సద్వినియోగం చేసుకో. ఉపవాస ప్రార్థన ఈరోజు మేము స్థలం నుండి ఇవాళ ప్రార్థన చేయడం ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఏమీ లేదు, ప్రార్థన చేసుకుంటామే, దేవుడి దగ్గర కూర్చొని నేర్చుకొని అది మంచి చెడు మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటామే తప్పితే ఏమీ లేదు. గమనించండి, సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. రోజులు బాగోలేదు, అసలు మంచి పరిస్థితులు బాగోలేదు, ఏ నిమిషం ఏమంటారో తెలియదు పరిస్థితులు ఎదురవుతున్నాయి కనుక, ఈ రోజులు బాగోలేదు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరో సద్వినియోగం చేసుకున్నాడు అజ్ఞాని అంటున్నాడు. నేను అంటున్నాను, ఎవరన్నారు? దేవుడే చెప్తున్నాడు, అజ్ఞాని వలే కాక. మూర్ఖంగా మాట్లాడక, నాకు అన్నీ తెలుసని అనక, దేవుడు ఇస్తున్న ఈ అవకాశాన్ని అజ్ఞాని వలె కాక జ్ఞానులాగా నడుచుకోవాలి.
హల్లెలూయా. ప్రభువును కలిగి ఉంటే జ్ఞానం. ఒక మాట చెప్పిన, దేవుణ్ణి నీ హృదయంలో పరిపూర్ణంగా పెట్టుకో. నువ్వు జ్ఞానవంతులలో మాట్లాడు. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుని జ్ఞానం ఇస్తాడు. చదువుతూ వస్తుంది జ్ఞానం కాదు, అది లోక జ్ఞానం. కానీ దేవుని దగ్గర వచ్చే జ్ఞానం ఏంటి తెలుసా? అది దైవ జ్ఞానం, ఆత్మ జ్ఞానం. హల్లెలూయా. ఆ జ్ఞానం కలిగిన వాడు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలని ఆత్మ జ్ఞానము దేవుడు మనకి దయచేస్తాడు. ఎవరు అందుకని చెప్తారు, బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధ ఆత్మ అనే వరము ఉచితముగా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. రక్షించబడిన తర్వాత దేవుని ఆత్మ నీతో ఉంటది. దేవుడు నీతో ఉంటాడు. నువ్వు తప్పిపోయినా తొలగిపోయినా చేయి పట్టుకుని ఏం చేస్తా తెలుసా? దేవుడి సన్నిధికి నడిపిస్తానే ఉంటాడు, నిన్ను పరామర్శిస్తానే ఉంటాడు, నీ పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. నువ్వు రక్షణ పొందుకొని నశించిపోయి నరకానికి కాదు, ఆయనకి ఇష్టం కాదు. ఎలాగైనా నువ్వు మరలా లైన్లో పెట్టుకొని దేవుని సన్నిధిలో పెట్టుకొని దేవుని యొక్క నడిపించుకుంటూ ప్రభుత్వారా నేను దేవుళ్ళో పెంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అది జాగ్రత్తగా ఏది చెప్పాలి? ఎవరు చూసుకోవాలి? ఎవరు అంతే. నాకు కావాలయ్యా నువ్వు రావాలి, కానీ నేను బలవంతంగా పదాన్ని నాకు యుద్ధమేంటి. అందుకని దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, ఒక సలహా ఇస్తున్నాడు. ఏమనంటే జనాలు బాగోలేదు, ఇవాళ ఉన్నోడు రేపు ఒక్కడని గ్యారెంటీ. నువ్వు నమ్ముకున్నావు కదా, నీకు ఇష్టమే కదా, ఇష్టమైనప్పుడు ఇంకేంటి ఆనందం. రోజు బాగోలేదు కనుక, సమయాలు మన వశములో లేవు కనుక సమయాన్ని ఏం చేయమంటారు తెలుసా? వినియోగం చేసుకోవాలంటారు. అనేక మంది రావాలనుకుంటారు, రాలేరు. తప్పు వాళ్ళదే. ఎవరిదైంది? రాకపోవడం వాళ్ళ తప్పే. వాళ్ళు జాగ్రత్త పడాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడు కదా, దేవుడు చెప్తున్నాడు కదా, స్లోగా వెళ్ళండి అని బోర్డు పెడతారు, జాగ్రత్తగా వెళ్ళండి అని బోర్డు పెడతారు, మలుపులు ఉన్నాయని బోర్డు పెడతారు. అవి చూసి నువ్వు జాగ్రత్త పడాలి, కానీ అయ్యే అలాగే పెడతారు నా ఇష్టం అనుకుంటూ గుర్తుంది, ఒక గుర్తు గుర్తుంది. కనుక మనం సమయాన్ని ఏం చేయాలి సార్? సద్వినియోగపరచు. అజ్ఞానుల వలె కనుక మనం ఎలా నడుచుకోవాలి సార్? జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఎవరు చూసుకోవాలన్నా? మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనమే మన కుటుంబం పట్ల బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక మధ్యాహ్నకాల సమయం దగ్గరికి వచ్చిన 2 దినాలు ఉంది, ప్రార్థన చేయండి. రక్షణ లేని వాళ్ళు రక్షించబడినట్లు, రక్షించబడి వారిని ప్రోత్సహించినట్లు దేవుని కార్యము వచ్చే ఆదివారం ఇస్తాం చూచుగాక. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, దైవ రక్షక, ఘనమైన నామమునకు కొట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తీసుకొచ్చిన మంగళవారం నుంచి ఉపవాస ప్రాంతాలకు ఈ సంగతించండి. అనేక మంది విడుదల నడిపించండి. ఆయన అంచెదినముల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను, ప్రభువా ఏలవేసి పోగు చేస్తానన్నాడు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ప్రభువా ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ స్థలం ఎవరికి సిద్ధపరిచావో, ఎవరి కొరకు సిద్ధపరిచావో అటు విడుదల ఆయన ఈ స్థలాన్ని నడిపించాడు. ప్రభువా ఆయన అందరూ చుట్టూ కంచి దూసుని కర్మచాతో పట్టుకున్నా ఈ దేవత కాపుదలుగా ఉంచాడు. ప్రభువా ఆయన ఏ విధంగా రాబోతున్నారు, ఎవరైతే పరిచయం చేస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వారిని చేతికి అప్పిస్తున్నారు. వాళ్ళ పథకాల నుంచి విడిపించలేదు. సహాయం చేయండి. రక్త ప్రోక్షణ దయచేస్తున్నాం, రక్త ప్రోక్షణ దయచేస్తున్నాం. మందిరముని రక్తానికి అప్పగిస్తున్నామయ్యా, మందిరముని రక్తానికి అప్పగిస్తున్నామయ్యా. సహాయం చేయండి. బలపరచుడయ్యా, తండ్రి రాని ఉందయ్యా.
వారి కృపగా అప్పగిస్తుందిగా సహాయం చేయండి. యేసు నామములో నడుచున్నాము తండ్రి. అలాగే